స్త్రీ శక్తితో లాభాల బాటలో ఉన్న ఆర్టీసీని ముక్కలు చేసి ప్రైవేట్ శక్తులకు కట్టబెడతారా అంటూ తిరుపతి జిల్లా సూళ్లూరుపేట డిపో వద్ద ఎన్ఎంయూఏ నాయకులు నిప్పులు చెరిగారు. విద్యుత్ బస్సుల పేరుతో 12 కీలక డిపోలను పినాకిల్ సంస్థకు ధారాదత్తం చేయడాన్ని నిరసిస్తూ కార్మికులు ఎర్ర బ్యాడ్జీలు ధరించి భారీ గేట్ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్ఎంయూఏ జోనల్ అధ్యక్షులు పి వినోద్ బాబు, రాష్ట్ర నేత పెరుమాళ్ దయాళ్ ఏఎస్ మాన్యం మాట్లాడుతూ, ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెంటనే నిలిపివేయాలని, మా డిపోలు మాకే కావాలి అని డిమాండ్ చేశారు. డిపోల ఎత్తివేత సాకుతో ఉద్యోగులను వేరే డిపోలకు మార్చడం, వేధించడం ఆపాలని, లేని పక్షంలో ఈ నిరసన సెగ రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపిస్తుందని హెచ్చరించారు. ఈ ధర్నాలో సూళ్లూరుపేట డిపో సెక్రటరీ ఎం శేఖర్, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్కే షాజహాన్, జాయింట్ సెక్రటరీలు పి రాధయ్య, పి సుబ్రహ్మణ్యం, అక్కరపాక వెంకటయ్య మరియు గ్యారేజ్ సెక్రటరీ కళ్యాణ్ కృష్ణ, ప్రెసిడెంట్ శశి, వర్కింగ్ ప్రెసిడెంట్ మూర్తి మరియు కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని మేనేజ్మెంట్ మొండి వైఖరి నశించాలని నినదిస్తూ ధర్నాను విజయవంతం చేశారు. విజయవాడ నుంచి ఫోన్ మన సెక్రటరీ గారు ఈ విధంగా వినోదాన్ని రావాలనుకుంటున్నాడు అని రాత్రి 11 గంటలకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి అన్న ఎప్పుడైనా వెళ్తాను సూలు పెట్టి పోకని చెప్పేసి అని బాబాని చెప్పాము. అక్కడి నుంచి విజయవాడ నుంచి ట్రైన్ ఎక్కి గూడూరు నుంచి మళ్ళీ కార్లో వచ్చి కష్టపడి ఇక్కడికి ఈ ధర్నా పాల్గొనాలా, సూలు పెట్టి ఎప్పుడో చూడాలని చెప్పి చేసిన ఆ వినోదానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఎందుకంటే సూలు పెట్టి మీద ఒక ప్రత్యేకమైన అభిమానం మనకి. అలాగే రాత్రి 11 గంటలకి కాన్ఫరెన్స్ కాల్లో మా పెరుమాలన్న, బాబన్న, వినోదన్న ముగ్గురు లైన్లోకి వచ్చి నేను కూడా వస్తానని చెప్పేసి మా సూళ్ళుపేట పోయి మీద అభిమానంతో చేసిన మా రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ మా పెరుమాలన్నకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అంటే ఆల్రెడీ 3 రోజుల క్రితమే ఈరోజు ధర్నాకి రావాలి సార్ అని చెప్పి 3 రోజుల క్రితమే చెప్పిన మా దేవసార్ వస్తాను నేనని చెప్పేసి చెప్పి మాటిచ్చి వచ్చినందుకు ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. వెంటనే మాకు ఈ ఇంత జనాలు ఇచ్చేదానికి ప్రధాన కారణమైన మా వర్కింగ్ ప్రెసిడెంట్ షాజహాన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. నేను ఎవరు చెప్పను, అంటే కింద టీము పెట్టుకున్నాము. ముఖ్యమంత్రి ఉంటాడు, మినిస్టర్ ఉంటారు కదా, మినిస్టర్ పని చేయకుండా ముఖ్యమంత్రి అన్ని చెప్పుకోవడం అనే లెవెల్లో తీసుకురద్దామని చెప్పేసి ఏదన్నా ఉంటే మీరే చూసుకోండి, ఏదైనా కావాలంటే ఏమన్నా మీకు మీ వల్ల కాకపోతే అప్పుడు నేను ఎండరాతానని చెప్పాను. అందుకని అదేవిధంగా కింద టీము బాగా పనిచేస్తుంది, దానికి ఓరకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే గ్యారేజ్లో మా గ్యారేజ్ సెక్రటరీ కష్టజీవి అన్న ఫస్ట్ వర్క్ తర్వాత ఈయన అంటాడు అన్న పిలిచిన వెంటనే గ్యారేజ్ నుంచి ఇంతమంది తీసుకొని వచ్చిన మా గ్యారేజ్ సెక్రటరీ గారికి, కళ్యాణ్ కృష్ణ గారికి, మా మూర్తికి, మా స్కూల్కి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంత జనం చేసిన అందరికీ డిపో కమిటీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ